హాయ్ అండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ నేను మీకు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ తోటి రెస్టారెంట్ స్టైల్‌లో నేను టొమాటో బాత్ చేసి చూపిస్తాను. దీన్ని మనం చల్లారిపోయిన తర్వాత తిన్నా కూడా ఎంత టైం అయినా కూడా గట్టి పడకుండా, హార్డ్ అవ్వకుండా సేమ్ మనం పొయ్యి మీద నుంచి దింపేటప్పుడు ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో అలానే ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలానే 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యి, నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ పచ్చెనగపప్పు, అలానే హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేశాను. అలానే 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీ కారంకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం కరివేపాకు, అలానే అల్లంని సన్నగా కట్ చేసుకున్నానండి. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ అల్లం వేస్తున్నాను. అల్లం ఉంటేనే టొమాటో బాత్ బాగా మంచి టేస్ట్ వస్తుందండి. అలానే ఒక 15 వరకు జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకి టొమాటో బాత్లో మెయిన్ ఇంగ్రీడియంటే ఇది కదండి. అలానే 1 స్పూన్ ఉప్పు, నేను కళ్ళుప్పుని యాడ్ చేస్తున్నానండి. పావు స్పూన్ అంతా పసుపు యాడ్ చేశాను. కళ్ళుప్పు వేసుకోండి. మీకు టేస్ట్ సరిపోలేదు అని అనుకుంటే, ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మీరు తర్వాత. నేను 1:4 రేషియోలో చేస్తున్నానండి. అంటే 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ రేషియో అనమాట. ఇలా గనక చేసుకున్నట్లయితే మీకు చల్లారిన తర్వాత కూడా టొమాటో బాత్ మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఏ కన్సిస్టెన్సీలో అయితే దింపామో మనం పొయ్యి మీద నుంచి అలానే ఉంటుంది. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ రవ్వ మాత్రమే తీసుకున్నానండి. అందుకని నేను 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేశాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రవ్వని కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. మనం రవ్వ యాడ్ చేసేటప్పుడు తిప్పకపోతే ఉండ కట్టేస్తుందనమాట. అందుకని రవ్వ స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలండి. చూడండి ఎలా కుక్ అవుతుందో, తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కన్నా కూడా ఒక 5 మినిట్స్ ముందే, అంటే కొద్దిగా లూజ్‌గా ఉండగానే ఆపేసేద్దాం స్టవ్‌ని. అలా ఆఫ్ చేసుకుంటే మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మంచి కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుందండి మన టొమాటో బాత్. దీనికి ఫినిషింగ్ టచ్‌గా చివరగా కొంచెం కొత్తిమీర, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే గనక సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను నెయ్యి యాడ్ చేసే క్లిప్ మిస్ అయిందండి. ఈ ఫినిషింగ్‌లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. కొత్తిమీర, అలానే నెయ్యి చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఫ్లేవర్ తోటి టొమాటో బాత్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. అయ్యయ్యో! ఇవాళ మనం పొడుపు కథ మర్చిపోయామండి. చెప్పుకుందామా ఇప్పుడు? మొదట చెప్పన, నడుమ పుల్లన, చివరన కమ్మగా ఉంటుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం. మీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పేస్తాను. మొదట చెప్పన, నడుమ పుల్లన, చివర కమ్మన. అదేంటంటే పాలు, పెరుగు, నెయ్యి.